నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా, ఏ పని చేయాలనుకున్నా ఈ ఆటంకాలు కలగకుండా ఉండాలని ముందుగా ఆ గణపతిని ఈ శ్లోకంతోనే అందరూ విశేషంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. మానవ శరీరం, ఏనుగు తల, పెద్ద బొజ్జ, చిన్ని ఎలుక, ఉండ్రాళ్ళు, ఇలా ఎన్నో విశేష అంతరార్థాలతో గణపతి స్వరూపం ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే వినాయక నవరాత్రుల పూజలో కూడా ఎన్నో ఆంతర్యాలు కూడా ఉన్నాయి. అయితే వినాయకుడిని అసలు ఏ విధంగా ఆరాధిస్తే ఆయన తొందరగా ఎలా అనుగ్రహిస్తారు, అయితే ఏవేవి చేయొచ్చు పూజలో, ఇంకా ఏవేవి వాడాలి, ఏవేవి వాడకూడదు, గణపతి ఆరాధనలో ఉన్న అంతరార్థాలకు సంబంధించి ప్రేక్షకులు అనేక సందేహాలను మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు మీ అందరికీ సుపరిచితులైన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రచయిత, సూక్తి సుధాకర డాక్టర్ అన్నదానం చిదంబరం శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. వైజాగ్ నుంచి గాయత్రి రాస్తున్నారు. అసలు గణపతికి ఎన్ని రూపాలు ఉన్నాయి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. గణపతికి అనేక రూపాలు ఉన్నాయి. గణపతికి ఉన్నంత ఆరాధన అన్ని రకాల పంచాయతనంలో ఆయన ఒకడు. ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అని చెప్పి ఆ గణాధిపతికి పంచాయతనంలో స్థానం ఉన్నది. అలా గాణపత్యం తంత్ర విషయంలో స్థానం ఉన్నది. ఇలా ఇన్ని రకాల స్థానాల ద్వారా ఆయనకి అనేక రకాల రూపాలు ఉన్నాయి. షడ్విధ గణపతులు అని చెప్పి గణపతులు 6 విధాలుగా చెప్పబడ్డారు. ముఖ్యంగా తక్కువ సంఖ్యతో ఉన్నటువంటివి మహాగణపతి, సంతాన గణపతి. ఈ షడ్విధ గణపతుల్లో హరిద్రా గణపతి అంటే పసుపుతో చేస్తామే దాన్ని హరిద్రా గణపతి అంటారు. ఉచ్ఛిష్ట గణపతి, అలాగే స్వర్ణ గణపతి, నవనీత గణపతి అని చెప్పి ఈ 6 కూడా షడ్విధ గణపతులు అంటారు. అట్లాగే అష్టవిధ గణపతుల విధానం కూడా ఉన్నది. అష్టవిధ గణపతుల్ని పూజించడం. లక్ష్మీ గణపతి, అష్టవిధ గణపతుల్లో మొట్టమొదటి వాడు లక్ష్మీ గణపతి, రెండో వాడు క్షిప్ర గణపతి, మూడవ ఆయన సిద్ధి గణపతి, 4వ గణపతి చింతామణి గణపతి, 5 శక్తి గణపతి, 6వ వాడు ఉచ్ఛిష్ట గణపతి, 7వ గణపతి ఏకాక్షర గణపతి, 8వ గణపతి కుమార గణపతి అని చెప్పి ఈ విధంగా అష్టవిధ గణపతుల్ని కూడా ప్రత్యేకించి పరిగణించేటటువంటి పద్ధతి ఉన్నది. అట్లా షడ్విధ గణపతులు 6 విధాల ఒక క్రమం ఉన్నది, 8 విధాల చెప్పుకునేటటువంటి పద్ధతి ఉన్నది. అట్లాగే విద్యార్ణవ తంత్రము అని చెప్పి తంత్రగ్రంథం ఉన్నది. ఆ తంత్రగ్రంథంలో 15 విధాల గణపతుల్ని చెప్పడం జరిగింది. అట్లా మంత్రశాస్త్రపరంగా 21 గణపతులు కనపడతారు. మనకి ఈ గణపతి సంబంధించినటువంటి విషయం అంతా కూడా ఎక్కువ ముద్గల పురాణము అని చెప్పి ఆ ముద్గల పురాణంలో లభిస్తుంది. ముద్గల పురాణము 32 గణపతుల్ని చెబుతోంది. ద్వాత్రింశత్ గణపతులు. ఈ 32 గణపతులకి ఆకారాలు కూడా మనకి చిత్రాలు జాగ్రత్తగా చూస్తే దొరుకుతాయి. అలా 32 గణపతులు. శారదా తిలకము అని చెప్పి ఒక తంత్రగ్రంథం ఉంది. అందులో 50 రకాల గణపతుల్ని చెప్పారు. కాబట్టి 6, 8, 15, 21, 32, 50 దాకా వెళ్ళింది. కాశీలో గణపతులు చాలామంది ఉన్నారు. 56 గణపతులు ఉన్నారమ్మా కాశీలో. మరీ విశేషం డుంఠి గణపతి అని చెప్పి వినుంటారు. మనం కాశీలో విశ్వనాథుని దగ్గరికి వెళ్ళే ముందే ఆ ఎడం వైపు ఉంటాడు బ్రహ్మాండంగా, డుంఠి గణపతి అంటారు. అట్లా అక్కడ 56 గణపతులు మనకు కనపడతారు కాశీలో. 1986వ సంవత్సరంలో బొంబాయిలో ఒక ప్రదర్శన జరిగింది. ఈ గణపతులకు సంబంధించినటువంటి ప్రదర్శన జరిగితే అందులో 140 గణపతుల్ని ప్రదర్శన చేశారు.
కాబట్టి 6 మొదలుకొని 140 గణపతుల దాకా వ్యాపించినటువంటి రూపాలు, గణపతి రూపాలు ఉన్నాయి. అసలు గణపతికి సంబంధించినటువంటి రూపాలు ఎలా తయారు చేస్తారో అనేటటువంటిది మనం ఊహించలేము. అన్ని రకాలుగా ఆకుల్ని తీసుకొచ్చి పేర్చి గణపతిని తయారు చేస్తారు. అట్లాగే వస్తువులు, గరిటెలు, గిన్నెలు అవి బోర్లించి ఆ పొట్టకు పెద్ద బాణ పెట్టి అట్లా ఇంట్లో ఉన్న సామాన్తోనే ఒక గణపతి తయారు చేసినటువంటి మనకి ఈ వాట్సాప్లో దాంట్లో పంపుతూ ఉంటారు. ఎవరి యొక్క మస్తిష్కంలో ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనతో గణపతులను తయారు చేసేటటువంటి పద్ధతి. ఒక్కొక్క ఊళ్ళో ఒక ఏడాది కొబ్బరికాయలతో, మొత్తం కొబ్బరికాయలే ఓ పెద్ద ఆకాశం అంతా విగ్రహం తయారు చేస్తారు, నిండా కొబ్బరికాయలు. ఒక ఏడాది రుద్రాక్షలతో గణపతి, గణపతి అన్నమాట, మొత్తం ఒంటి నిండా రుద్రాక్షలే, అన్నీ తొండము రుద్రాక్షలతోనే, చేతులు రుద్రాక్షలతోనే అలా తయారు చేయటం. ఇట్లా ఆ గణపతికి మిగతా ఏ దేవతకి కూడా ఇన్ని రకాల తయారు చేయటం ఉండదు. అలా మొత్తానికి రూపాలుగా మనకు ప్రసిద్ధమైనటువంటివి చూస్తే షడ్విధ గణపతులు మొదలుకొని 140 గణపతుల దాకా ఉన్నాయి. 108 అష్టోత్తర శత గణపతులని ఒక విధంగా ప్రత్యేకించి చెప్పేటటువంటి సంప్రదాయం కూడా ఉన్నది. ఇలా అనేక గణపతుల్లో మనకి అనేక కోరికలు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క అధిష్టానం కూడా, మనం ఒక్కొక్క కోరికని ఒక్కొక్క గణపతి నుంచి, సంతాన గణపతి ఉన్నాడు, సంతాన గణపతిని నుంచి మనం ఏం ఆశిస్తాం? సంతానాన్ని ఆశిస్తాం. అట్లా ఒక్కొక్క గణపతి నుంచి ఒక్కొక్క ఆశను నెరవేర్చుకునేటటువంటి అవకాశంగా ఉంటుంది. మనకి అనంతమైన కోరికలు ఉన్నట్లుగానే అనంత గణపతుల రూపాలు కూడా ఉన్నాయి. అట్లా 140 దాకా మాత్రం మనకు ప్రశస్తంగా కనపడుతున్నాయి. మరి ఉత్తరం చూద్దామండి. శంకర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. గణపతి నైవేద్యంలో ఉండ్రాళ్ళు, మోదకాలు, లడ్డూలు పెట్టడంలో అంతరార్థం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ముఖ్యంగా మోదకములు అంటే ఆయనకి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు. ఆ ఉండ్రాళ్ళని ఆయనకి నివేదన చేయటంలో ఒకటి, ఆయన హాస్యరసానికి అధిదేవత. హాస్యరసము ఆనందదాయకమైన, ఆనందాన్ని ఇచ్చేటటువంటిది. నవ్వుని గురించి చెబుతూ ఉంటారు. నవ్వటము ఒక భోగముట, నవ్వించటము ఒక యోగముట, నవ్వకపోవటం రోగము అన్నారు. అట్లా నవ్వటం అనేటటువంటిది మనిషికి చాలా ముఖ్యం. అసలు ఈ మధ్య లాఫింగ్ అసోసియేషన్స్ కూడా మొదలుపెట్టారు. అంటే నవ్వటం వల్ల మన నాడులన్నీ స్పందించి చాలా ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పి వైద్యపరంగా కూడా గ్రహించి, అంటే ఆ గణపతిని నవ్వునికి అధిపతి చేయటం ద్వారా అసలు ఆయన చూస్తేనే రూపం నవ్వు వచ్చేటట్టు, పెద్ద బొర్ర, పైన ఏనుగు, కింద ఎలుక, ఇట్లా ఆ తుండము, ఇలా ఆకారం అంతా కూడా చిన్న చేతులు, చాటంత చెవులు, ఇవన్నీ కూడా ఆకారం చూడటానికే నవ్వొచ్చేటట్లుగా ఉంటుంది. మనము జోకర్ అంటాం. జోకర్ చూడటానికైనా వాడు ప్రదర్శన చేసేటటువంటి వాడి ప్రదర్శన వల్ల, మాటల వల్లనే కాదు, వాడిని చూడటం వల్లనే నవ్వు వస్తుంది. అట్లా హాస్య సంగతుని చేయు అని చెప్పి ఆ గణపతిని గురించి విఘ్నేశ్వరుడు ఆ హాస్య సంగతుని చేయు అని చెప్తారు. కాబట్టి మోదము అంటే ఆనందం, మోదకము అనేటటువంటిది ఆనందానికి ప్రతీక. ఆయన పాశము, అంకుశము, అభయము, మోదకము వీటిని ధరిస్తాడు 4 చేతులలో. పాశం అనేటటువంటిది తమోగుణానికి ప్రతీక, అంకుశము రజోగుణానికి ప్రతీక, అభయం ఇచ్చేటటువంటి చెయ్యి సత్వగుణానికి ప్రతీక. అయితే ఆయన త్రిగుణాతీతుడై ఆనంద స్వరూపుడుగా ఉంటాడు అని అంటం కోసమని ఆనంద స్వరూపమైనటువంటిది మోదకం. ఆయన చేతిలో ఉండేటటువంటి మోదము అంటే ఆనందం. ఆయన మోదకము కూడా మనకు ఆనందాన్ని ఇచ్చేటటువంటిది. ఇది వర్షాకాలం. వర్షాకాలంలో మోదకము అనేటటువంటిది ఆరోగ్యరీత్యా వైద్యశాస్త్రపరంగా చాలా చలవ చేస్తుంది. ఎందువల్లంటే అది ఆవిరి మీద ఉడుకుతుంది. అవి ఆవిరితో ఇడ్లీలాగా ఆవిరి మీద చేయాల్సినటువంటివి, సరిగ్గా చేస్తే ఆవిరి మీద చేయాలి. అందులో పెసరపప్పు కూడా వేస్తారు. ఇది చాలా చలవ చేసే పదార్థం. వర్షాకాలంలో చలవ చేసే పదార్థం ఏమిటి? వేసవి కాలంలో అయితే అనుకోవచ్చు అని అంటే
గణపతి అనలాసురుణ్ణి మింగాడు ఒక సందర్భంలో. యముని యొక్క కుమారుడు వాడు. ఆ యముని యొక్క తేజస్సు రేతపతనం జరగటం వల్ల అక్కడి నుంచి పుట్టాడు అనలాసురుడు. అనలం అంటే అగ్ని. వాడి నుంచి లోకాలను రక్షించాలి అంటే దిక్కుతోచలేదు ఎవ్వరికి. అప్పుడు గణపతిని ప్రార్థిస్తే మహద్రూపాన్ని పొంది ఆ అనలాసురుణ్ణి మొత్తం మింగేసేశాడు. కడుపులో భగభగలాడేటటువంటి అనలం అగ్ని ఉన్నది. కాబట్టి అది చల్లబడాలంటే ఏం తినాలి? ఆవిరివి, పెసరపప్పుతో చేసినటువంటి ఆవిరితో తయారైనటువంటి మోదకాలు తింటే అప్పుడు ఆయనకు ఉపశాంతి. అందువల్లే ఆయన ఎన్నైనా హరించుకోగలడు. లోపల ఉన్నది అగ్ని అయినప్పుడు మామూలుగా మనకు కాస్తంత జఠరాగ్ని ఉంటేనే పొద్దున్న తిన్నది సాయంత్రానికి మిగలదు, మళ్ళీ తే అంటాం. అటువంటిది లోపలే అగ్ని ఉంటే, అనలాసురుడే ఉంటే ఇక ఆయన ఎన్ని తినలేడు? గణపతి ఎన్నైనా తినగలడు. అట్లా ఆయన ఆ అనలాసురుణ్ణి అంతం చేయటానికి కూడా ఈ మోదకం చలవ చేసేటటువంటి పదార్థం తినటం ఆయనకు అవసరము. అందువల్ల ఆయనకి మోదకము ఇష్టమైనది. మనకి అది ఆమోదాన్ని, సమ్మోదాన్ని, ఆనందాన్ని కలిగించేటటువంటిదిగా అయ్యేటటువంటిది కాబట్టి మనకు అటువంటి ప్రసాదము మనకు ఆనందదాయకం అవుతూ ఉంటుంది హాస్యరసాది దేవత నుంచి. అన్ని పరమార్థాలు. మరి ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుంచి జగదీష్ రాస్తున్నారు. లక్ష్మీ నారాయణులు, లక్ష్మీ గణపతి అంటారు కదా, ఇద్దరు లక్ష్ములు ఒకటేనా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకి లక్ష్మి అనేటటువంటిది ఒక లక్ష్మి అయినా ఆమెకి అనేక రకాల, ఇప్పుడు అష్టలక్ష్ములు అంటూ ఉంటాం. విజయము కూడా లక్ష్మి, విజయలక్ష్మి. సంతానం కూడా లక్ష్మి, సంతాన లక్ష్మి. ఇట్లా లక్ష్మి అనేక రూపాల్లో ఉంటుంది. ఇంద్రుని యొక్క సంపద అంతా కూడా దూర్వాస మహర్షి యొక్క శాపం కారణంగా సముద్రం పాలైపోయింది. ఆ సంపదన్ని మొత్తం, సంపద అంటే లక్ష్మీ స్వరూపమే కదా, దాన్ని బయటికి తీసుకురావటం కోసమని దేవతలు, రాక్షసులు అందరూ కలిసి సముద్ర మథనం చేశారు. ఆ సముద్ర మథనం చేసినటువంటి సందర్భంలో పుట్టేటటువంటి వాటిల్ని కేటాయింపులు జరిగాయి. ఈ మాట పుట్టేది ఫలానాయనికి, ఈ మాట పుట్టేది ఇంద్రుడికి అన్నారు. ఐరావతం వచ్చింది, ఇంద్రుడు తీసుకువెళ్ళాడు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాట వచ్చేటటువంటి వస్తువులు, ఈ మాట వాటా ఈంది ఈయన. ఆ లెక్కలో లక్ష్మి వాటా గణపతికి పడింది. అందువల్ల సముద్రం నుంచి లక్ష్మి పుట్టంగానే దాన్ని తీసుకోవలసినటువంటి అర్హత ఎవరిదైందంటే గణపతిదైంది. అందువల్ల గణపతి, ఆమె లక్ష్మి అసలు నారాయణుని యొక్క పత్ని, నారాయణ్ణే సేవించేది కాబట్టి ఆ నారాయణ్ణే ఆమె పొందుతూ ఒక అంశతో గణపతి దగ్గర కూడా చేరింది ఆయన వాటా కాబట్టి. అందువల్ల ఆ క్రమాన్ని తప్పకుండా సముద్ర మథన సమయంలో ఆయన పొందాడు కాబట్టి దాన్నే సిద్ధిలక్ష్మి అన్నారు. విజయలక్ష్మి, వీర్యలక్ష్మి, వీరలక్ష్మి, సంతానలక్ష్మి, ఇన్ని లక్ష్ములు ఉన్నప్పుడు సిద్ధిలక్ష్మి, బుద్ధిలక్ష్మి అనేవి కూడా ఆ సముద్రం నుంచే వచ్చాయి. ఆ లక్ష్ములు ఈయనకి చేరాయి అని చెప్పి, అట్లాగే ఈయనకి ఆ లక్ష్మి అంశ ఈయన్ని చేరిందని చెప్పి లక్ష్మీ గణపతిగా చెప్పటం అనేటటువంటిది ఉన్నది. అలా ఇప్పుడు ఒక లక్ష్మి, ఒక అమ్మాయే ఆయన దగ్గరికి వెళ్ళటం, ఈయన దగ్గరికి రావటం, ఇలా ఆలోచించకూడదు. దేవతల భార్యలు అంటే వాళ్ళ శక్తులు. ఒక చిన్న ఉదాహరణ మనం చూద్దాము. గంగ ఉన్నది. ఈ గంగ అనేటటువంటిది ఒక శక్తి, జలశక్తి. ఈ జలశక్తి ఎవరిది అనంటే పరమశివుని నెత్తిన గంగ చేరింది. ఆయన ఆమెను స్వీకరించాడు కాబట్టి గంగ శివుని యొక్క భార్య అయింది. ప్రళయకాలంలో జలప్రళయం చేస్తాడు, అప్పుడు ఆయన శక్తి గంగే కాబట్టి గంగ ఆయన భార్య అయింది. సముద్రుడు ఉన్నాడు, సముద్రుని యొక్క శక్తి ఏమిటి? జలమే సముద్రుని శక్తి. జలము లేకపోతే సముద్రుడు లేడు కాబట్టి ఆయన శక్తే దేవత. దేవతల భార్యలు అంటే దేవతల శక్తులే. సముద్రుని యొక్క శక్తి ఏమిటి? జలం. జలం అంటే గంగ కాబట్టి సముద్రుని యొక్క భార్య కూడా గంగ అయింది. అక్కడ శివుడి భార్యని సముద్రుడు తెచ్చుకున్నాడా, సముద్రుడి భార్యని శివుడు ఎత్తుకెళ్ళాడా, ఇలా ఆలోచించకూడదు. అవి శక్తులు, జలశక్తి, ధనశక్తి. ఈ శక్తులని ఎవరు ఆ శక్తుల్ని కలిగి ఉంటే వాళ్ళ భార్యలుగా ఆ శక్తుల్ని చెబుతాం. అలా ఈ లక్ష్మీ శక్తి గణపతి దగ్గర కూడా ఉన్నది కాబట్టి ఆయన్ని లక్ష్మీ గణపతిగా, అంటే లక్ష్మీ గణపతిని కనుక సేవించేటట్లయితే మనకి సంపదలు చేకూరుతాయి. ఆ లక్ష్మీ గణపతి యొక్క శక్తి లక్ష్మి, సంపద.
ఆయన్ని శక్తి కాబట్టి ఆయన భార్యగా లక్ష్మీ గణపతిగా చెప్పాం. రెండవది సముద్ర మథనంలో వచ్చిన ఆయన వాటా కాబట్టి అని చెప్పి తెలుసుకోవాలి. మూడవది దేవతల యొక్క శక్తులే వాళ్ళ భార్యలు అనేటటువంటిది అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వీటిని సరైన రీతిలో అర్థం చేసుకోగలం. లేకపోతే లక్ష్మీనారాయణ ఏమిటి, లక్ష్మీ గణపతి ఏమిటి, ఇవన్నీ చాలా గందరగోళంగా ఉంటాయి. రాజ్యలక్ష్మి ఉన్నది. రాజ్యలక్ష్మి ఎవరిది? ప్రతి రాజుకి రాజ్యలక్ష్మి ఉంటుంది. అంటే ప్రతి రాజుకి రాజ్యలక్ష్మి పత్నే. అట్లా ధర్మరాజును రాజ్యలక్ష్మి వరించింది అని అన్నారు. మరి లక్ష్మి విష్ణుమూర్తి భార్య కదా అంటే ఇక్కడ రాజ్యలక్ష్మి అనేటటువంటి ఒక శక్తి. ఈ శక్తి ధర్మరాజు సంపాదించుకున్నాడు కాబట్టి రాజ్యలక్ష్మి ధర్మరాజుదయింది. ఈ ధర్మరాజు రాజ్యలక్ష్మి అయింది కాబట్టి మరో రాజుకి రాజ్యలక్ష్మి ఉండదా? ఆయనకి రాజ్యలక్ష్మి ఉంటుంది. కాబట్టి సంపద అనేటటువంటిది ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు, ఇప్పుడు లక్ష్మీపతి ఆయనకేముండి లక్ష్మీపతి అంటారు, అంటే డబ్బున్నటువంటి వాడు అని. డబ్బున్నటువంటి వాడిని అందరినీ మనం లక్ష్మీపతి అంటూ ఉంటాం, లక్ష్మికి మగడని. అంటే విష్ణుమూర్తి కాక వీళ్ళందరూ లక్ష్మికి మొగుళ్ళు అనే అర్థం అక్కడ. అంటే లక్ష్మి యొక్క యథార్థమైనటువంటి పతి విష్ణుమూర్తి. ఆ శక్తిని బట్టి వీళ్ళు కూడా ఆమెకు పతులుగా చెప్పబడుతూ ఉంటారు. అంతే తప్పితే ఇక్కడ మనం సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోకపోతే పురాణ విషయాలు అపార్థానికి గురవుతూ ఉంటాయి. అందువల్ల గణపతికి ఆ సముద్రం నుంచి వచ్చినటువంటి ఆ లక్ష్మీ శక్తి కూడా ఆయన వాటాగా ఇవ్వబడ్డది కాబట్టి ఆయన లక్ష్మీ గణపతి అయ్యాడు. అసలు ఆమె నారాయణుని యొక్క సొత్తు కాబట్టి లక్ష్మీనారాయణుడిగా ఉంటుంది. ఎవరికి శక్తి ఉంటే, లక్ష్మీ శక్తి ఉంటే వాళ్ళని లక్ష్మీపతులు అంటూ ఉంటారు. ఇవి ఏది ఒకదానికొకటి వ్యతిరేకం కాదు, లేకపోతే వేరుగా దోషంగా ఆలోచించవలసిన విషయాలు కాదు. మరి ఉత్తరం చూద్దామండి. మచిలీపట్నం నుంచి సునీల్ రాస్తున్నారు. గణపతి తొండం ఏ వైపుకు ఉంటే ఎటువంటి లాభం ఉంటుంది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఆయన యొక్క తొండము ప్రణవస్వరూప వక్రతుండం. ఆ తుండము ప్రణవస్వరూపంగా ఉండాలి. అంటే ఆ తుండాన్ని చూస్తే మనకు ఓంకారం కనపడాలి. దీనికి కూడా తుండము యొక్క ఉనికిని బట్టి అర్థాలు చెప్పారు. ఆ కుడివైపుకి తిరిగి కనుక తుండం ఉండేటట్లయితే ఆ స్వరూపము మోక్షదాయకమని, ఎడమవైపు కనుక తుండము తిరిగి ఉండేటట్లయితే అది ఇహాన్ని ప్రసాదించేటటువంటిది అని. అంటే లౌకిక పారలౌకిక ప్రయోజనాల్ని సమకూర్చటంలో ఆ తుండము యొక్క స్థితిని మన వాళ్ళు నిర్దేశించి చెప్పారు. కుడివైపు ఉండేదేమో పరాన్ని ఇచ్చేటటువంటిది, ఎడంవైపు ఉండే తుండమేమో ఇహాన్ని ఇచ్చేది అని చెప్పి దాన్ని వివరించారు. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి రజని రాస్తున్నారు. గణపతికి గుంజీళ్లు తప్పనిసరిగా తీయాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. గణపతికి ఆయన గుంజిళ్ళు అంటే చాలా ఇష్టం, ఆనందం కలిగిస్తాయి. భగవంతునికి ఏది ఆనందకరమో అది ఆచరించటం అనేటటువంటిది మనకి సంప్రదాయం. మంత్రశాస్త్రంలో ముద్రలు అని ఉన్నాయి. ఆ ముద్రలు చేతులు ఇట్లా తిప్పటము, మత్స్య కూరం వరాహస్య అట్లా చేతుల్ని తిప్పటమే. శివుడు ఉన్నాడు, శివుడికి జపం చేసేటటువంటి వాళ్ళు త్రిశూల ముద్ర వేస్తారు. ఆంజనేయ జపం చేసేవాళ్ళు వాలముద్ర వేస్తారు. రాముడి జపం చేసేవాళ్ళు ధనుర్ముద్ర వేస్తారు. అట్లా ముద్రలు ఉన్నాయి. గాయత్రికి 24 ముద్రలు ఉన్నాయి. ఈ ముద్రలు ముదం ద్రావయతీతి ముద్రాహ అని, అది చేస్తే వాళ్ళకి ఆనందం కలుగుతుంది. అట్లాగే ఆయనకి ఇష్టమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి వాటిలో ముద్ర లాంటిదే గుంజళ్ళు తీయటం. ఈ గుంజళ్ళు తీయటం ఆయనకి ఎందుకు ఆనందదాయకం అయింది అంటే దానికి ఒక గాథ ఉన్నది. ఒక మాట పరమేశ్వరుడి దగ్గరికి వచ్చాడు. ఆయన బాలగణపతి ఉన్నటువంటి సందర్భంలో విష్ణుమూర్తి అలా పరమేశ్వరుడితో మాట్లాడుతున్నాడు. ఆయన చేతిలో చక్రం ఉన్నది. ఈ గణపతి లటక్కున ఆ చక్రాన్ని తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. అది ఏమన్నా తినే పదార్థం అనుకున్నాడో ఏవో ఆ బాల చేస్తా ఆయన నోట్లో పెట్టుకుంటే ఏం చేయాలి? మేనలుడు పార్వతి సోదరుడే విష్ణుమూర్తి, అతన్ని మందలించే పరిస్థితి కాదు. మరి దాన్ని ఎలా రాబట్టాలి? వెంటనే విష్ణుమూర్తికి ఒక ఆలోచన వచ్చింది. ఆయనకి 4 చేతులు, చతుర్భుజుడు. 4 చేతులతో 2 చెవులని మార్చి పట్టుకుంటూ గుంజులు తీయటం మొదలుపెట్టాడు.
అలా విష్ణుమూర్తి చేసినటువంటి చేష్ట గణపతికి విపరీతమైనటువంటి నవ్వు పుట్టించి అమాంతం తెగ నవ్వేటప్పటికి లోపల పెట్టుకున్న చక్రం కాస్త కింద పడింది. ఆ చక్రం తీసుకున్నాడు. కాబట్టి గుంజళ్ళు తీయటం అనేటటువంటిది అంత ఆనందదాయకమైంది కాబట్టి గణపతికి అప్పటి నుంచి కూడా గణపతి దగ్గర గుంజళ్ళు తీసేటటువంటి సంప్రదాయం వచ్చింది. అలా గుంజళ్ళు తీయటం వల్ల కూడా ఆయన తృప్తి పడతాడు, ఆనందిస్తాడు. ఆయన ఆనందమే కదా భక్తులు కోరేటటువంటిది. అందుకోసమని గుంజళ్ళు తీస్తాం. ఆయన దగ్గర బుద్ధిశక్తి కూడా ఉన్నది. మనకు బుద్ధి రావటం కోసం మాస్టర్లు ఏం చేస్తారు, పంతులు చిన్నప్పుడు ఒరేయ్ నువ్వు 10 గుంజళ్ళు తీ లేకపోతే నీకు బుద్ధి రాదని చెప్పి ఏదైనా తప్పు చేస్తే శిక్షగా గుంజళ్ళు తీయిస్తూ ఉంటారు. అంటే మనకు బుద్ధి రావటం కోసమని ఆయన దగ్గర ఉన్నటువంటి సిద్ధి బుద్ధి శక్తులు ఉన్నాయి. ఆ బుద్ధిశక్తి మనకి ప్రసాదించటం కోసం బుద్ధి రావటం కోసం గుంజళ్ళు తీసినట్టుగా అలా కూడా ఆ గుంజళ్ళల్లో పరమార్థం ఉన్నది. మన ఇంట్లో పూజ చేసుకున్నాక కూడా మనం సాష్టాంగ నమస్కారం పంచాంగ నమస్కారం చేసినట్లుగానే గణపతి దగ్గర గుంజళ్ళు తీయటం అనేటటువంటిది కూడా సంప్రదాయంగా చేస్తూ ఉంటాం. మన ఇంటికి కాదు ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు అక్కడ గణపతి మంటపం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా గుంజళ్ళు తీయటం అనేటటువంటిది ఇట్లా గణపతికి ఇష్టమైనటువంటి చర్య అది కాబట్టి ఆ గుంజళ్ళు తీస్తూ ఉంటాం. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి సౌజన్య రాస్తున్నారు. గణపతి పూజలో గొడుగు పెట్టడంలో విశేషం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పూజ చేసేటప్పుడు మూషికం ఎలుక ఎంత ముఖ్యమో అలా గొడుగు కూడా అంత ముఖ్యం. ఆ గొడుగు మూషికాసురుని యొక్క భార్య అయినటువంటి ప్రియంవద. ఆమె పతివ్రత. మూషికాసురుడు దుష్టుడైనా ఆయన భార్య అయినటువంటి ప్రియంవద మాత్రము పతివ్రత శిరోమణి, గణపతికి మహాభక్తురాలు. మూషికాసురుడు విజృంభించిన సమయంలో గణపతికి మూషికాసురునికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గణపతి మూషికాసురుని మీద కాలు పెట్టి వాణ్ణి అణిచేసేటటువంటి సందర్భంలో ఒక్క వేటు వేస్తే వాడు సంహరింపబడేవాడు. ఆ దశలో ప్రియంవద పరిగెత్తుకుంటూ వచ్చింది. తన దైవమైనటువంటి గణపతిని ప్రార్థించి, మహానుభావ నాకు పతిభిక్ష ప్రసాదించండి అని చెప్పి వేడుకున్నది ప్రియంవద. తనకి ఇష్టభక్తురాలు, మహాపతివ్రత ఆమె. వాడు దుష్టుడు కానీ భార్య చాలా ఉత్తమరాలు. అటువంటి ఆమెని అనుగ్రహించినటువంటి వాడై ఆ మూషికుణ్ణి సంహరించకండగా వాణ్ణి వాహనంగా చేసుకున్నాడు. మరి భర్తని వదిలి ఉండదు కదా పతివ్రత శిరోమణి అయినటువంటి ఆమె. కాబట్టి గణపతి ఏమన్నాడంటే, అమ్మా ప్రియంవద నువ్వు కూడా ఎప్పుడూ భర్తతోనే ఉండొచ్చు, నువ్వు నాకు ఛత్రముగా ఉండి వాహనమైనటువంటి మూషికాసురునితో పాటు ఎల్లప్పుడూ నీ భర్తను వదిలిపెట్టకుండగా నీ భర్తతో కలిసి ఉండొచ్చు అని చెప్పి అనుమతించాడు. అందువల్ల గణపతికి ఛత్రం ఉంచటం అనేటటువంటిది ఆ ప్రియంవద ఆమె కోరుకున్నటువంటి ఆ పతివ్రతని, మూషికాసురునితో పాటు ఆ పతివ్రతని వదలకూడదు. కాబట్టి తప్పకుండా గణపతి పూజలో గొడుగు కూడా కొని తీరాలి. ఉత్సవాలలో కూడా ఏనుగుల్ని పెట్టినప్పుడు ఏనుగులతో పాటు గొడుగుల్ని పెడుతూ ఉంటారు గణపతికి సంబంధించినటువంటి ఉత్సవాలలో. ఆ గొడుగు యొక్క పరమార్థం ఏమిటంటే ప్రియంవద, ఆ పతివ్రత శిరోమణి యొక్క హక్కు అది. అందువల్ల ఆ గొడుగుని తప్పకుండా ఉంచి మనం పూజ చేయాలి. కాబట్టే మనం వినాయకుడిని తెచ్చుకునేటప్పుడు ఎలుకను వేరే తెచ్చుకోకర్లా, దాంట్లోనే విగ్రహంలోనే ఉంటుంది, కానీ గొడుగు మాత్రం విడిగా కొనుక్కోవాలి. అదెందుకులే లేకపోతే ఏమి అని అనుకోకూడదు. మనం ఆ ప్రియంవదని కూడా తప్పకుండా తెచ్చి ఆ పూజలో ఉంచాలి. అది చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.